అవమాన భారంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తాను చెయ్యని తప్పుకు దొంగ అని ముద్ర వేసి అందరి ముందు శిక్షించారని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే బెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లా బజార్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల కృష్ణేందు దాస్ చిప్స్ కొనుక్కోవడానికి శుభాంకర్ దీక్షిత్ దుకాణానికి వెళ్ళాడు. అయితే దుకాణంలో ఎవరూ లేరు. దీంతో బాలుడు యజమానిని పిలిచాడు. కానీ ఎవరూ స్పందించలేదు. తిరిగి ఇంటికి వెళ్ళసాగాడు. ఇంతలో యజమాని అక్కడికి వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలుడి చేతిలో చిప్స్ ప్యాకెట్ కనిపించింది. దీంతో బాలుడు దొంగతనం చేశాడని పేర్కొంటూ బాలుడిని యజమాని శిక్షించాడు. దొంగ అంటూ అందరికీ చూపిస్తూ చెంపదెబ్బ కొట్టాడు. అలాగే రోడ్డుపైనే గుంజీలు తీయించాడు. తల్లిని కూడా పిలిపించి జరిగిన విషయం చెప్పాడు. దీంతో తల్లి కూడా బాలుడిని చెంపదెబ్బ కొట్టింది. అనంతరం ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి చేరుకున్న వెంటనే బాలుడు ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఎంత కొట్టినా తీయకపోవడంతో ఇతరుల సహాయంతో తలుపులు పగలగొట్టగా అప్పటికే బాలుడు పురుగుల మందు తాగేశాడు. నోట్లో నుండి నురుగు వస్తుంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే 12 ఏళ్ల బాలుడు కన్ను మూశాడు. అయితే బాలుడు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో తాను దుకాణంకు వెళ్ళి పిలిచినా ఎవరు రాలేదని, దీంతో తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డుపై ఒక చిప్స్ ప్యాకెట్ లభించిందని, తనకు చిప్స్ అంటే ఇష్టమని, అందుకే వాటిని తీసుకున్నట్లు బాలుడు సూసైడ్ నోట్లో రాశాడు. ఇది చెప్పినా యజమాని వినిపించుకోలేదని, ఆఖరికి తాను కొనుగోలు చేయని చిప్స్ ప్యాకెట్కు డబ్బులు ఇస్తానని చెప్పినా వినకుండా శిక్షించాడని, అవమాన భారంతో చనిపోతున్నట్లు బాలుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా షాపు యజమాని పరారీలో ఉన్నాడు.